కేసీఆర్ పట్టుకొని ఏమంటుండు, నీ పేగులు ఉడవికి మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్ప, రైతు బంధు ఇచ్చుడు తప్ప, కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు తప్ప, 2000 పింఛన్ ఇచ్చుడు తప్ప ఏం తప్పు చేసిండు? నీ పేగులు ఉడవికి మెడలేసుకుంటా అంటాడు. కేసీఆర్ ని లాగుల తొండలు చొర్రగొడతా అంటాడు. కేసీఆర్ ని కండ్ల గుడ్లు ఉడవీక్తా అంటాడు. అంటే కేసీఆర్ చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా నువ్వు ఇట్లా కేసీఆర్ని తిడితే నా అవ్వ కడుపు నింపుతుందా? అరే నీకు బుద్ధి ఉంటే, నీకు చేతన అయితే 4000 పింఛన్ ఇచ్చి నా అవ్వ కడుపు నింపు. కేసీఆర్ను తిట్టుడు కాదు. అట్లా తిట్టొచ్చినా కేసీఆర్ను మీకు నచ్చిందా? కేసీఆర్ను తిడితే కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా? తప్పు కదా. మరి ఆ తప్పు చేసిన రేవంత్ రెడ్డికి, బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్ లో మీ ఓటుతో బుద్ధి చెప్పండి. మీ ఓటుతోనే బుద్ధి చెప్పండి. ఇలా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఏమన్నాడు? అక్క కనబడ్డ దేవుడి మీద ఒకటి పెట్టిండు, కొమరెల్లి మల్లన్న దేవుడి మీద పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒకటి పెట్టిండు, మెదక్ చర్చ్ మీద పెట్టిండు, జహంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? చారణ మందికి అయింది, 12 మందికే పెట్టిండు. దేవుణ్ణే మోసం చేసిన రేవంత్ రెడ్డి మనం చేయడా చెల్లే? బాగా ఆలోచించండి. ఇలా అందుకే మెదక్ జిల్లాకు రాలే, అటటట్టు తిరిగిండు. నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వస్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేదు రా, వచ్చి నాయిచ్చది పోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయల అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మొదలే మా ఏడుపాయల అమ్మవారు చాలా పవర్ఫుల్, కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్. ఇలా దేవుళ్ళను మోసం చేసి ముఖం లేక ఇలా మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు, వచ్చే ముఖం లేదు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇట్లా ఏది రుణమాఫీ చూస్తే అట్లా ఉన్నది. ఏదైనా ఒక్క స్కీమ్ అని ఉన్నదా? ఇప్పుడు వెనకట మున్సిపాలిటీలో దోమలు వస్తే నేను ఫాగింగ్ చేపిస్తుంటే ఏదా పొగ కొడుతురు దోమల కోసం. ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఫాగింగ్ ఉన్నదా? ఫాగింగ్ లేదు కానీ ఫ్రాడింగ్ మాత్రం ఉన్నది. అదేమో స్కామ్. హైదరాబాద్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్. నెలకొక స్కామ్ చేస్తుండు రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నెల ఇస్తా అన్నాడు. నెల జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండబ్బా రేవంత్ రెడ్డి. జనవరి నెలలో సివిల్ సప్లైస్ కుంభకోణం, ఫిబ్రవరి నెలలో ఫ్లై యాష్ కుంభకోణం, మార్చిలో ఇసుక కుంభకోణం, ఏప్రిల్లో ఆర్టీసీ కుంభకోణం, మేలో అమృత్ టెండర్ల కుంభకోణం, జూన్లో 4th సిటీ కుంభకోణం, జూలైలో లగచర్ల కుంభకోణం, ఆగస్టులో పీజీ మెడికల్ కుంభకోణం, సెప్టెంబర్లో పారిశ్రామిక భూములు హిల్ టీపీ కుంభకోణం, అక్టోబర్లో విద్యుత్ కుంభకోణం, నవంబర్లో సింగరేణి కుంభకోణం, డిసెంబర్లో సీఎం కేఎల్ఎస్ఆర్ అంటే 6 గ్యారెంటీలు ఇస్తారు మనకు చెప్పింది కదా. 6 గ్యారెంటీలు ఇయ్యలే కానీ ఆయన బినామీ కంపెనీకి 6000 కోట్ల టెండర్లు మాత్రం కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి. ఇగో గిదాను చేసేది. దీనికోసమా నువ్వు ముఖ్యమంత్రి అయింది? ఏవి 6 గ్యారెంటీలు? దాని గురించి మాట్లాడే ముఖం లేదు. అందుకే నేను ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నా అంటే ఈ ఎన్నిక మీకు ముఖ్యమైంది అన్న. నేనేం కొత్తగా ఎమ్మెల్యే లేదు, ప్రభాకరన్ అయ్యేది లేదు, కేసీఆర్ ఏమి ఎక్కేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు. కానీ రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి. రేవంత్ రెడ్డి బిడ్డ, నువ్వు అవ్వ తాతలకు 4000 ఇస్తా అని మోసం చేసినావు, అక్క చెల్లెళ్లకు 2500 ఇస్తా అని మోసం చేసినావు. అందుకే దుబ్బాకలో నిన్ను గుద్దుతే నీకు దిమ్మ తిరగాలి. నేను రేపు పొద్దున అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని? ఏమని అడగాలి? ఇగో దుబ్బాకలో నువ్వు 4000 ఇయ్యలేదు కనుక, నువ్వు తులం బంగారం ఇయ్యలేదు కనుక, నువ్వు కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి చింతగట్టిను రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నీ ఈరాబయ్య అంట.
అనద్దా? ఇది మీకోసం ఈ ఎన్నిక మీకు ముఖ్యం. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి, నేను 4,000 ఎగబెట్టినా, 2,500 ఎగబెట్టినా, ఉద్యోగాలు ఎగబెట్టినా, ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టినా, 2 సార్లు రైతు బంధు గోష్పారేసినా, అయినా నాకే ఓటేసింది, ఇచ్చేదే లేదు పో హరీష్ రావు కూర్చో అంటాడు అన్నాడా? అవన్నీ మనకు రావాలంటే ఆయనకు సురుకు పుట్టాలనా వద్దా? ఆయనకు తెలిసి రావాలనా వద్దా? మోసం చేసిన వాడికి బుద్ధి చెప్పాలనా వద్దా? ఇంకో మాట అంటున్నా, ఇప్పుడు 2.5 ఏళ్ళైంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 2.5 ఏళ్లలో దుబ్బాక లేదని ఒక్క పని చెప్తారా వాళ్ళు చేసింది? ఒక్క పని. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ ఎవరు కట్టిండ్రు? ఈ దుకాణం ఎవరు కట్టిండ్రు? ఏదన్నా చూడు, ఫైర్ స్టేషన్ ఎవరు తెచ్చిండ్రు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టిండ్రు? ఆ స్కూలు కేసీఆర్ స్కూల్ ఎవరు కట్టిండ్రు? దుబ్బాకల రోడ్లు ఎవరు చేసిండ్రు? ఈ సర్కిల్ డెవలప్ చేసింది ఎవరు? అసలు ఏమన్నా ఒక్క పని 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఒక్కటన్నా చూపిస్తారా? దుబ్బాకల ఒక్కటన్నా చూపిస్తారా 2.5 ఏళ్లలో? ఇక బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏమైనా చేసిండ్రా? బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇద్దరు ఒకటే, ఆయన హైదరాబాద్లో గరుస్తాడు, ఈయన ఈ దుబ్బాకల గరుస్తాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడే తిట్టుడు తప్ప చేసుడు ఏమన్నా ఉన్నది అసలే? నేను ఒక మాట అంట, ఇప్పుడు ఇలా మా అవ్వ బుక్కటి తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మా బీడీలు చేసే చెల్లెకింత ఆసరైందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మరి కాంగ్రెస్ వాడు వచ్చి 4,000 ఇస్తే మా అవ్వ బతుకుతుంది, కానీ కేసీఆర్ను తిడితే నా అవ్వ బతుకుతుందా? నా అవ్వకు 4,000 కావాలి, కేసీఆర్ను తిట్టడెందుకు? నీళ్ళు ఎట్లినవాడు మన అయ్యా జాగిరా. మా తమ్ముడు కిషన్ రెడ్డి అంటుండు, అన్న కాలువలో నీళ్ళు ఎత్తలేవి అంటుండు. కాళేశ్వరం కట్టింది కేసీఆర్, కాలువ తవ్వింది కేసీఆర్. నువ్వు నీళ్లు ఇవ్వకపోతే నేను కొత్త ప్రభాకర్ రెడ్డి పోతాం, బరాబర్ గేట్ ఎత్తుతాం, నీళ్లు తెస్తాం. వాడేవాడు నీళ్ళు ఇయ్యకు కూడా ఆపేది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలి, వాడిని అయ్యే జాగిరా. డబుల్ బెడ్రూమ్ లో జాగా తీసుకున్నది, ఇండ్లు కట్టించింది మా రామలింగన్న, ఇచ్చింది మా కొత్త ప్రభాకర్ అన్న. వాడు మీ తెరువు వస్తాడా ఏమి? బరాబర్ పట్టాలి నేను ఇప్పిస్తా కదా. కాంగ్రెస్ వానికి అలా ఉన్నా అది ఆడ మా ప్రభాకర్ అని చెప్పి నేను మోరీలు కొన్ని తిప్పలు ఉన్నాయన్న అన్నాడు. తప్పకుండా అవన్నీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.